ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే 240 అభివృద్ధి పనులకు సంబంధించిన పనులను పడారిపల్లిలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు 27 కోట్ల రూపాయలతో రూరల్లో 240 చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేయర్ దేవరకొండ సుజాత తదితరులు ముఖ్య నేతలు హాజరవుతారని, 23వ డివిజన్ పడారిపల్లికి అందరూ విచ్చేసి రేపు జరగబోయే అభివృద్ధి పనులకు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఏదైతే జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు 27 కోట్ల రూపాయలతో 240 పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో 26 డివిజన్లలో జనవరి 24వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నిరంతరాయంగా కొన్ని వందల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఏదైతే ఈ 240 పనులు 27 కోట్ల రూపాయలతో జనవరి 24 శంకుస్థాపన చేశామో, శంకుస్థాపన చేసిన రోజే 60 రోజుల లోపల 240 పనులని 60 రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాటిచ్చాం. ఆ శంకుస్థాపన కార్యక్రమం కూడా కూటమి నాయకుల సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పనులన్నీ కూడా పూర్తయినాయి. ఈ అభివృద్ధి పనులు 240 పనులు 27 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు రేపు ఉదయం అంటే ఆదివారం, రేపు ఉదయం 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు పడారిపల్లి 23వ డివిజన్లో పడారిపల్లిలో ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మేయర్ సుజాత గారు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదేవిధంగా ఇదే సమయంలో రేపు ఉదయం 10 గంటలకు ఇదే సమయంలో మిగతా ఏదైతే పనులున్నాయో మిగతా 25 డివిజన్లో ఆ డివిజన్లో కూడా ఉదయం 10 గంటలకే ఎక్కడికక్కడ క్లస్టర్లు, కో క్లస్టర్లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత ఏ సమయానికైతే 23వ డివిజన్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందో అదే సమయానికి మిగతా డివిజన్లో కూడా ప్రజల చేత ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ డివిజన్ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఈ 240 పనులు జనవరి 24వ తారీఖున మీ చేత శంకుస్థాపన చేయబడినయో అయ్యే పనులు తిరిగి కూటమి నాయకుల సమక్షంలో మీరు ప్రారంభించవలసిందిగా, ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీరు పాల్గొవలసిందిగా కూడా
మీ అందరికి కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. వాటి గురించి మిగతా సమయంలో వాటి గురించి మాట్లాడతాం. ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ కూడా మీరందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా చూడడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకి 23వ డివిజన్లోని పడారిపల్లిలో 27 కోట్ల రూపాయలతో 240 పనులు ఏదైతే జనవరి 24న శంకుస్థాపన చేసి 60 రోజుల్లో పూర్తి చేసి మాట ఇస్తామని చెప్పినామో ఆ మాట ప్రకారం 60 రోజుల లోపలే ఈ పనులన్నీ కూడా ప్రారంభోత్సవం కార్యక్రమానికి నోచుకుంటున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలందరూ ఆయా డివిజన్లో పాల్గొనాలని, పడారిపల్లిలో జరిగే కార్యక్రమానికి 23వ డివిజన్లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా రావాలని